ఇంతకుముందు నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదివేయాలని పెట్టుకునేవాడిని. అది నాకు ఎంత ఒత్తిడిని తీసుకొచ్చేదంటే నేను అనుకున్నట్లు చదివేవాడిని కాదు, చదవగలిగేటువంటి వాడిని కాదనమాట. అప్పుడు నాకేమైంది, నేను ఇన్ జనరల్గా కొన్ని పుస్తకాలు చదువుతాను, మెసేజెస్ ప్రిపేర్ అవుతాను, ఇవన్నీ కాకుండా స్పెషల్గా బైబిల్ రీడింగ్ అనేది ప్రత్యేకం పెట్టుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నేను ఏదో మెసేజ్లు ప్రిపేర్ అయిపోతున్నాను కాబట్టి ఇతరత్ర ఇంకా పుస్తకాలే చదువుతున్నాను కాబట్టి నేను బైబిల్ చదవకపోతే ఎలాగవుద్ది, నాకు ముందు బైబిల్ చదవాలి. ఖచ్చితంగా బైబిల్ అంటే ఆ రోజు కనీసం 1-2 అధ్యాయాలు ఖచ్చితంగా నేను చదివేయాలి. సో ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మెసేజెస్ సిద్ధం చేసుకున్నా నాకు బేస్మెంట్ బైబిల్. ఇప్పుడు నేనేంటి, ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఎన్నో అధ్యాయాలు అది నాకు వ్యక్తిగతం పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నాకేమైంది, ఇన్ని పెట్టుకునేసరికి నాకు ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడిలో నేను ఏం చేసేవాడిని అంటే ఈ వాక్యం చదివేవాడిని కదా, అది చాలా కాలం కొనసాగింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే దాని నుంచి బయటకు వచ్చాను, అంటే ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చాను. ధర్మశాస్త్రం బయటకు వచ్చి క్రీస్తుతో విశ్వాసాలకు వచ్చాను. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, బాబాయ్ ఇది పెట్టుకుంటే నాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది, నేను చదవలేకపోతున్నాను. నేను సరే చదవలేదు కదా, వదిలేదు కదా, నేను ఇప్పుడు వదిలేయలేకపోతున్నాను. అయ్యో చదవలేదే అనేటువంటి ఆ ఫీలింగ్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిలో ఉంటూ కూడా నేను ఇందులో ఉన్నాను. ఇప్పుడు ఏదో బాధలో ఉన్నట్టే బానిసత్వంలో ఉన్నాను. ఇప్పుడు నేను బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నాను. అమ్మ ఇప్పటి నుంచి ఏమైందంటే ఖచ్చితంగా నేను బైబిల్ చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర నియమంలో నుంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో అప్పుడు స్వేచ్ఛాయుతంగా నీకు ఇప్పుడు టైం లేదులే అని పరిస్థితులు నాకు చెప్పినప్పుడు కూడా నాకు టైం ఉంది, నేను చదువుతాను. ఇంతకుముందు చదివేటప్పుడు కూడా అమ్మో ఇంత చదవాలి కాబట్టి టక 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 అది ఒక ఒత్తిడిలా అయిపోయేది అనమాట. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు నాకు ఇంకా ఫ్రీగా చదువుతున్నాను అనమాట. ఇంకా ఇంతకు ముందు కంటే బాగా చదువుతున్నాను. ఇప్పుడు నేను ఇంతకు ముందు కంటే నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను నియమంలో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను నువ్వు చదవక్కర్లేదులే అనేటువంటి నియమం ఉన్నప్పటికి కూడా నేను చదవాలి, నేను చదువుతున్నా, నాకు బాగుంది అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చాను.